హలో! ఆ! బావ చెప్పు. ఎంత సిరాకులో ఉన్నా నీ మాటింటే చాలే గుండెకి అల్లంతైపోద్ది. సరే కానీ ఏంటి నేను గుర్తొచ్చాను? గుర్తురావడం అంటే మీ అన్నయ్య ఎంత ఎదవ చెప్దామని చేశాను. ఏం కాదు. మా అన్నయ్య చాలా మంచోడు. ఇలా చెప్పా. ఊర్లో నన్ను ఎదవని చేసి ఆడు హైదరాబాద్‌లో అడుక్కొని తింటున్నాడు. 4,00,000 ఇచ్చి పంపారు జాబ్ అని. అక్కడ ఆడు ఆంటీల ఎనకాల తిరుగుతూ ఆ జాబ్ లేకుండా అన్నీ పోయి సంకనాకుతున్నాడక్కడ. నువ్వు ఇలా అన్నావంటే నేను నీతో మాట్లాడను చెప్తున్నా. మగువకు మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాక తెలిసెను నేడే. ఆపు క్లారిటీగా చెప్పు. ఊర్లో సుజాత ఆంటీ, హైదరాబాద్‌లో కొత్త ఆంటీలు ఇది ఆడి దరిద్ర జాతకం. మళ్ళీ పైగా మాకు చెప్తాడు పత్తిత్తుల. ఆ సుజాత ఆంటీ వెనకాల తిరిగింది నువ్వంటగా మా అన్నయ్య చెప్పాడు నాకు. ఏయ్! నాదే ఆంటీది ఇల్లీగల్ అఫైర్. అదెవరికీ తెలీదు. ఆడు బహిరంగ సభలా చేస్తాడు పాపం. ఆళ్ళ ఆయన్ని చూసి నాకే జాలేత్తుంది. చేసేది ఏదో పని మళ్ళీ జాలేస్తుందా నీకు? నువ్వు మనిషివే రాంగ్ బావ. ఆడు ఇలా చెప్పుకొని తిరుగుతున్నాడు యాబ్రాస్ ఎదవ. ఎందుకు మా అన్నయ్యని ఇంకోసారి అలా అన్నావంటే బాగోదు చెప్తున్నా. సరే గాని మొన్న నువ్వు గుడికి లంగా ఓణీలో వచ్చావు కదా! ఆ వచ్చా అయితే ఏంటి? అందం అమ్మాయైతే నీలా ఉందే అన్నట్టుందే. ఎంత చిరాకు పడినా కోప్పడినా మాటలతో మాయ చేస్తావు బావ. ఎంత రొమాంటిక్‌గా మాట్లాడదామన్నా మీ అన్నయ్యని తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు? ఆడి బతుకు. ర్యాపిడో కస్టమర్‌లాగా ర్యాపిడో క్రియేట్ చేసుకొని ఒక 100 మందితో బుక్ చేయించుకొని ఆ దగ్గరికెళ్లి కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే రూ. 4 వత్తాయంట. అలా 100 మంది దగ్గరికెళ్లి క్యాన్సిల్ చేయించుకొని 400 పోగేసుకుంటున్నాడు ఆఫ్‌కి. అది ఆడి బతుకు. మా అన్నయ్యని ప్రేమగా చూడడం నేర్చుకో. ప్రేమ బాబోయ్! ప్రేమ అంటే గుర్తొచ్చింది. ఆడికి మా చెల్లినిచ్చి చేయడమే ఎక్కువ. నేను నీకెక్కువ కాదేంటి? నాకు నువ్వు ఎక్కువని అడుగుతావేంటి? నువ్వు ఫారెన్ సరుకైతే నేను లోకల్ బ్రాండ్. చాలా ఎక్కువ. నేను ఒప్పుకుంటాను. ఆడు ఒప్పుకోలేడు కదా అలాగా. సరే ఇప్పుడు ఏం చేయమంటావు బావా? మీ నాన్నకే మీ అన్నయ్య బాగోతం మొత్తం చెప్పేయి. చెప్పి. ఊర్లోకి తీసుకొనొచ్చామను. అక్కడుంటే ఇంకా ఎదవలవుతాడు. ఆల్రెడీ ఎదవే అనుకో ఇంకా మించిపోతాడు. సరే చెప్తాలే బావా. సరే గాని ఎందుకు నువ్వంత అందంగా ఉంటావు? ఇప్పుడు టాపిక్ కదా. అంటే మనసులో అనుకుని అలసిపోయాను. ఓసారి నీకు చెప్తే తేలికవుద్దని. మా అన్నయ్య చెప్పింది కరెక్టే బావా. మాటలతో మాయ చేస్తావంతే నువ్వైతే. ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసిది. ఉంటా బావా. బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. ఆరోగ్యం జాగ్రత్త పాప.